నమస్తే తెలుగు వారి విశ్వవేదిక టీవీ నేను వారధికి స్వాగతం. నేను పృథ్వీ. ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోంది? మరో బీహార్లా మారిపోతుందా రాష్ట్రం? వైసీపీ పోరాటం కేంద్రానికి కనిపిస్తోందా? బుధవారం జగన్ ఏం చేయబోతున్నారు? ఇంకా అదేవిధంగా పూర్తిగా కాంటెంపరీ రాజకీయాల గురించి మాట్లాడదాం మనం ఆంధ్రప్రదేశ్లో. వీటితో పాటు మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కాకుమాను రాజశేఖర్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సో ఆరుతో మాట్లాడాలి అనుకున్న ఎన్ఆర్ఐలు కాల్ చేసిన నెంబర్స్ చెప్తాను, ఒకసారి నోట్ చేసుకోండి. 9140-234-90015, 9140-234-90016 అండ్ వాట్సాప్లో వీడియో కాల్ కూడా మీరు చేయొచ్చు. ఆ నెంబర్ కూడా చెప్తున్నాను, 8006036036. కాల్స్ మీరు ఇప్పటి నుంచి చేయడం మొదలుపెట్టచ్చు. రాజశేఖర్ నమస్తే అండి. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నారా? చాలా బాగున్నాను. రిజల్ట్స్ తర్వాత ఎలా ఉన్నారు వైసీపీ నేతలు? ఇది అందరికీ ఒక క్యూరియస్. అంత ధీమా వ్యక్తం చేశారు ఎన్నికలకు ముందు. ఓటమిలు గెలుపులు సహజమే, అది కాదుగా అడిగేది. కానీ ఎలా ఉంది ప్రస్తుతం? ఎలా ఉన్నారు మీరందరూ? యాక్చువల్గా అది షాక్ గురైన అన్నమాట. వాస్తవమే, ప్రజలకి అంత మేలు చేసి కూడా మరి ఓటమి పాలవడం అనేటువంటిది అది కొంత ఆశ్చర్యానికి గురి చేసింది మాట. వాస్తవమే, కానీ అందులో నుంచే కొన్ని పాఠాలు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఓటమికి కారణాలు వెలికి తీయాల్సిన అవసరం ఉంది. దానికి అనుగుణంగా రాబోయే రోజుల్లో పనిచేసి మళ్ళీ 29 ఎన్నికల్లో విజయం సాధించేటువంటి దిశగా చేయాల్సిన అవసరం ఉంది. అదే ఆలోచన చేస్తున్నాం. ముందు ఈ ఆలోచనకు వచ్చారా వైసీపీ నేతలందరూ? ఇప్పుడు ఓటమి బాధ నుంచి పోయి ఇప్పుడు ఈ స్టాండ్కి వచ్చేసారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఓటమి బాధ అనేది లేదా అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ మీద ఒక విమర్శ చేయాలన్నా లేదా ఒక ఉద్యమం చేయాలన్నా కొంత సమయం అనేటువంటిది ప్రభుత్వానికి ఇవ్వవలసిన అవసరం ఉంది. అనివార్యంగా ఇవ్వాలి. అలాగే ఇచ్చాం. మేము కూడా ఒక 6 నెలల పాటు ఏమీ మాట్లాడకూడదు, ఎలాంటి విమర్శ చేయకూడదు అనేటువంటి నిర్ణయాన్ని తీసుకున్నాం. కానీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వెరీ నెక్స్ట్ డేనే విధ్వంసాలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి. అదే మాట్లాడదాం అనుకుంటున్నాం. నిజానికి జనాలందరూ కూడా ఎవరైనా సరే ఎక్కడైనా సరే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాస్త ప్రశాంతంగా ఉంటుంది రాష్ట్రం. కొద్ది రోజులు కొన్ని నెలలని 6 నెలలైనా పక్కా కోరుకుంటారు అని. బట్ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఎందుకు ఇలా మారింది? హత్యా రాజకీయాలు అవుతున్నాయి, వాటి సెంట్రిక్గానే రాజకీయాలు తిరుగుతున్నాయి. ఇప్పుడే విమర్శలు. అసలు ఎన్నికల వేడి తగ్గిన తర్వాత కాస్త కూల్ అవుతుంది అనుకుంటే లేదా వేడి కంటిన్యూ అవుతుంది? సహజంగా ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చినటువంటి 19 ఎన్నికల తర్వాత ఈ విధమైనటువంటి హత్య రాజకీయాలు, హత్యలు అనేటువంటిది వాటికి దూరంగా ఉన్నాం. కార్యకర్తల్ని ఒక కంట్రోల్ పెట్టగలిగాము. ఎక్కడో ఒకటి అరా సంఘటనలు జరిగినాయి తప్పితే ఈ విధంగా కేవలం 40-45 రోజుల్లోనే 36 హత్యలు జరిగినాయి అంటే అర్థం చేసుకోవచ్చు రాష్ట్రం ఏ విధంగా ఉందో, ఏ విధమైనటువంటి పద్ధతిలో మరి వెళ్తున్నారనేటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి వివేకానంద రెడ్డి హస్త కూడా ప్రస్తావించాలి అనేది రాజుగారు డెట్రాయిట్ నుంచి మాట్లాడుతూ ఉన్నారు. ఒకటి అర్థం చేసుకోవాలి, నేను కోరుతా ఉన్నా, విదేశాల నుంచి మాట్లాడేటువంటి వాళ్ళు ఎవరైనా సరే పార్టీలకు అతీతంగా ఎన్నికలు అయిపోయినాయి. ఎన్నికల ముందు ఇదే వార్తలో నేను అనేక సార్లు మాట్లాడాను, అనేక సందర్భాలు అనేక ప్రశ్నలు వచ్చినాయి, అనేక సమాధానాలు కూడా చెప్పాను నేను. కానీ విదేశాల్లో ఉన్నటువంటిది ఎన్ఆర్ఐస్ వాళ్ళు కొంతమంది మాట్లాడే తీరు అభ్యంతరకరంగా ఉంటుంది. ఎన్నికలకు ముందు వాళ్ళ అభిమానం ఉండొచ్చు, వాళ్ళు ఏదైనా ఎన్నికలు అయిపోయి ఇప్పుడు అభివృద్ధి వైపు ఆలోచన చేయాలా. ఆంధ్రప్రదేశ్ దెబ్బతిన్నటువంటి రాష్ట్రం, అప్పులు పాలైనటువంటి రాష్ట్రం. ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా మనం అభివృద్ధి చేయాలా, ఈ రాష్ట్రం పరిశ్రమలు ఏ విధంగా తేవాలా, లేదా విదేశీ పెట్టుబడులు ఏ విధంగా తీసుకురావాలి, ఇక్కడికి ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా కల్పించాలా, పారిశ్రామిక రంగాన్ని ఎలా అభివృద్ధి చేయాలా అంటే వాళ్ళ నుంచి నేను అది ఎక్స్పెక్ట్ చేయట్లా. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయట్లా. వాళ్ళు ఏదైనా మేలు చేయాలా రాష్ట్రానికి. ప్రస్తుతం జరుగుతుంది కూడా హత్య రాజకీయాల గురించి కాబట్టి మీరు పరిపాలించినప్పుడే జరిగింది హత్య కాబట్టి, సో దానికి ఇప్పుడు పోలిక పెట్టడం కూడా తప్పంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఆల్రెడీ అది సిబిఐ దర్యాప్తు జరుగుతుందండి. సిబిఐ దర్యాప్తు జరుగుతున్న తర్వాత ఇంకే అంతకన్నా ఉన్నతమైనటువంటి దర్యాప్తు సంస్థ ఏం లేదు కదా మనకి ఇండియాలో. సిబిఐ దర్యాప్తు జరుగుతున్నటువంటి
సందర్భంలో దీని గురించి మరి మనం ధర్నా చేయాలా, లేదంటే ఆ కేసు గురించి మాట్లాడాలంటే ఆ కేసు ఎప్పుడు జరిగింది? తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే మర్డర్ జరిగింది. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడే జరిగిందండి వివేక గారి మర్డర్ జరిగింది. అలాంటప్పుడు ఇమ్మీడియట్గా వాళ్ళు ఎందుకు మరి దోషులను పట్టుకోలేకపోయారు? అదే మరి అవినాష్ గారి మీద ఎందుకు అప్పుడు కేసులు కట్టి ఆ రోజు ఎందుకు ఆయన మీద చర్య తీసుకోలేదు వాళ్ళు? ఒకవేళ అదే నిజమైతే ఈరోజు ఎన్నికలు వచ్చినప్పుడు వాడుకున్నారు దాన్ని. ఓకే, అయిపోయింది అది. అంతేగాని ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా దాన్ని ఒక ఎంక్వైరీ జరుగుతూ ఉంది. దాని మీద పదే పదే మాట్లాడుకోవడం అనేటువంటిది సరైన పద్ధతి కాదు. ఈరోజు జరుగుతున్నటువంటి సంఘటనలు ఇంతమంది నడి రోడ్డు మీద మర్డర్లు, మానభంగాలు చూడండి. చిన్న ముక్కు పచ్చలారిన చిన్న పిల్లలు కూడా పిల్లల మీద కూడా మానభంగాలు జరుగుతూ ఉంటాయి. మాట్లాడరు వీళ్ళు. మాధవి గారు వెయిట్ చేస్తున్నారు టెక్సాస్ నుండి. మాధవి గారు మాట్లాడండి రాజశేఖర్ గారితో. నమస్కారం అండి. వచ్చిన గెస్ట్ కూడా నమస్కారం. నా ఈ 2 క్వశ్చన్స్ అండి. 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి పాలనలో ఒక్కసారి కూడా తను బయటికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం కానీ ఇలా జరుగుతున్నాయని కానీ ఏ రోజు చేయంగా నేనైతే చూడలేదండి 5 ఏళ్లలో. కానీ మీరు ఓడిన మరుక్షణము వచ్చేసి ఇక్కడ అవినీతి అక్కడ అవినీతి అని మాట్లాడుతున్నారు. బట్ 5 ఏళ్లలో ఉన్నప్పుడు మీరేం చేశారు? మిమ్మల్ని ప్రజలు ఎందుకు ఓడించారు? ఫస్ట్ సర్వే చేసుకోండి మీకు మీరు. అండ్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు ఓడిపోవడానికి ఫస్ట్ ఫ్యామిలీ కూడా సపోర్ట్ లేదు. ఫస్ట్ ఫ్యామిలీయే ఇంట్లో గెలిచి రచ్చ గెలిచామంటారు కదా, అలాంటిది ఇంట్లోనే గెలవలేదు మనిషి. బయటకు వచ్చి జనాల దగ్గర ఎందుకు ఓడిపోయాడు? ఫస్ట్ అది సర్వే చేసుకోండి. సెకండ్ క్వశ్చన్, ఋషికొండ అది ఎలా ఈ 5 ఏళ్లలో ఎవరికీ తెలియదు. అక్కడ ఇల్లు అయిందని, కన్స్ట్రక్షన్ అయిందని అది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాతనే జనాలకందరికీ అర్థమైంది జగన్ ఎంత మోసం చేశాడని. రైట్ మాధవ్ గారు ఓకే, మీ 2 క్వశ్చన్లు అర్థమైనా ఇప్పుడు ఆన్సర్ ఇస్తారు రాజశేఖర్ గారు. సో ఇంట్లోనే గెలవని వాళ్ళు రచన ఎట్లా గెలిచారు, ఇప్పుడైనా మీరు కొంచెం చేసుకోవాలని అంటున్నారు. నెంబర్ 1 ఒకటి, ఇప్పుడు ఇంట గెలవడం అనేటువంటిది ఇంట్లో షర్మిల గారు ఒక రాజకీయ పార్టీ పెట్టారు. రాజకీయంగా స్వతంత్రంగా ఎదగాలనేటువంటి ఆలోచనతో ఆమె ఒక నిర్ణయం తీసుకొని తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టారు. ఆ తర్వాత కొందరి ప్రోద్బలంతో దాన్ని క్లోజ్ చేసి కాంగ్రెస్ పార్టీ విలీనం చేసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో వారు రావడం జరిగింది. సో వాళ్ళు రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత అనుకూలంగా మాట్లాడేటువంటి పరిస్థితులు ఎవరైనా కానివ్వండి, అది ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానివ్వండి, రాజకీయంగా 2 పార్టీల్లో ఉన్నప్పుడు విమర్శలు చేసుకోవటం అనేటువంటిది సహజమైనటువంటిది. అది ఎవరున్నారనే పాయింట్ కాదు. అలా చంద్రబాబు నాయుడు గారు ఉన్నా, లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా, లేదా మరొకరున్నా కూడా సహజంగా ఎవరు పార్టీకి అనుకూలంగాను లేదా పార్టీ పాలసీ ప్రకారము పార్టీ అజెండాని ప్రజల మధ్యకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం వాళ్ళు చేసుకుంటారు. కాబట్టి అందులో జరిగినటువంటి దాన్ని ఇంట్లో వాళ్ళు కలిసి లేదా వాళ్ళు సపోర్ట్ చేయలేదు అనేటువంటిది అది పొరపాటు. అది వ్యక్తిగతమైనటువంటి స్వార్థంతోనూ వ్యక్తిగతమైనటువంటి రాజకీయ ఎదుగుదల కొరకు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకున్నారు కాబట్టి అది అలా అనిపించింది. తర్వాత వచ్చేసి అలాగే ఇప్పుడు అధికారం పోయిన తర్వాత వెరీ నెక్స్ట్ డేనే ప్రెస్ మీట్ పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి నుంచి కూడా ఈ చీప్ పబ్లిసిటీలకి ఆయన వెళ్ళేటువంటి వ్యక్తి కాదు. ఆయన సందర్భోచితంగానే మాట్లాడతారు, అవసరమైతేనే మాట్లాడతారు. మీడియాకి ఇష్టరాజ్యంగా ఆయన తప్పుదోవ పట్టించేటు కావడం లేకపోతే మరొక మాటలు మాట్లాడే అలవాటు ఆయనకి లేనే లేదు. అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. నిన్న జరిగినటువంటి సంఘటనలో అక్కడికి వెళ్ళారు కాబట్టి, మర్డర్ జరిగినప్పుడు అక్కడ మీడియా వచ్చింది కాబట్టి అక్కడ కొన్ని విషయాలు మాట్లాడటం జరిగింది. తప్పితే వారు ఏమంటారంటే అవినీతి గురించి మాట్లాడుతున్నారు అధికారం పోయిన వెంటనే. ఎక్కడ అవినీతి గురించి మాట్లాడలేదు, మరొక విషయాలు మాట్లాడలేదు. కేవలం జరుగుతున్నటువంటి మర్డర్స్ గురించి, మానభంగాల గురించి, విధ్వంసాల గురించి, మరి జరుగుతున్న దోపిడీల గురించి, వీటి గురించి ఇక్కడ అరాచకాల గురించి మాట్లాడారు తప్పితే వేరే సబ్జెక్ట్. తర్వాత ఋషికొండ గురించి ఒక మాట మాట్లాడారు. ఋషికొండ అనేటువంటిది అది ఎవరు భ్రమణం అండి? అది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తా, లేకపోతే ఆయన డబ్బు ఖర్చు పెట్టాడా, లేకపోతే ఆయన సొంతమా? అది ప్రభుత్వం కానప్పుడు రహస్యంగా ఎందుకు ఉంచారనేది చాలా మంది ప్రశ్న. ఎందుకు అంత గుప్పిట్లో దాచి ఎందుకు ఉంచారు? వీళ్ళు వచ్చి చూపిస్తే కానీ ఎందుకు తెలియలేదు? ఎందుకు తెలియదు సార్? వాళ్ళు ఎక్కడో కూర్చున్న వాళ్ళకి ఎలా తెలుసు సార్? ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు.
అందరికి అక్కడ కనబడదంటండి, కనబడుతుంది కదా, ఎదురు కనబడుతుంది కదా. కాకపోతే ఇప్పుడు కనబడ్డ దాంట్లో కానీ ఇప్పుడు ఏదైనా కన్స్ట్రక్షన్ జరుగుతుంటే ఇంక అందరి లోపలికి ఏమన్నా దూరేస్తారా? మీరు చెప్పండి, నాకు అర్థం కావట్లేదు. ప్రభుత్వాన్ని డబ్బుతో కట్టింది, ప్రభుత్వం వసతి గృహంగానో లేదా ఆఫీసు గానో మరొకటి గానో వినియోగించుకునేటువంటి అవకాశం అందరికీ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు అధికారులకు వచ్చారు, వీళ్ళు వినియోగించుకుని వదిలిపెడతారా? దాన్ని ఏం చేస్తారు చెప్పండి. కాలర్ కూడా రెడీ ఉన్నారు. కువైట్ నుండి చంద్రశేఖర్ రెడ్డి ఫోన్ చేశారు. చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడండి రాజశేఖర్ గారితో. హలో, నమస్తే సార్. నమస్తే అండి చంద్రశేఖర్ రెడ్డి గారు. బాగున్నారు సార్? బాగున్నారు సార్, బాగున్నారా సార్? నేను మీకే క్వశ్చన్లు వేయాలని నేను కొన్ని అడుగుతాను, కట్ చేయకుండా మాట్లాడండి. అంటే మీరు కూడా ఒకటి లాస్ట్ అంటే 2 అడగండి, అంతకన్నా కొంచెం టైం లేదు, ప్లీజ్ తొందరగా. టీవీ నేను కూడా రిక్వెస్ట్ పెడుతున్నాను, టీవీ నేను కూడా ప్రశ్న వేస్తున్నాను సార్. ఇప్పుడు ప్రభుత్వాలు ఏమైనా ఉండొచ్చు. హలో, ఓకే, ప్రభుత్వాలు ఏమైనా ఉండొచ్చు, చైనాలు ఏ చైనాలైనా ఉండొచ్చు. అన్యాయం జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా స్పందించాలా. మీ చైనాలు పెట్టుకునింది ఓ ప్రజలకు అన్యాయం జరగకుండా ఎక్కడైతే దుర్మార్గాలు జరుగుతున్నాయో మీరు ఖచ్చితంగా పార్టీలు పక్కన పెట్టి మీ పని మీరు చేయాలి ఖచ్చితంగా సార్, ప్లీజ్. ఓకే. పోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు నమస్కారం సార్. ఇప్పుడు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సలహాదారులని, ఒక ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్సీలు కానీ ప్రజలు మిమ్మల్ని ఎన్నుకొని మీకోసం రక్తం చిందించి నిలబడతారు ప్రజలు అనేవాళ్ళు. ఈ రోజు పార్టీ ఓడిపోవచ్చు, పార్టీ ఓడిపోయింది, వేరే విధంగా ఓడిపోయింది, ప్రజలేమో అన్యాయం చేయాలి పార్టీకు, గుర్తించండి మీరే. పార్టీలు ఖచ్చితంగా న్యాయం చేశారు. ఎంపకంలో మీకు అర్థమైపోయి ఉంటుంది. పూర్తి జీరోని పక్కన జీరో పెట్టి 40-50 క్యాండిడేట్లు అయిందాకా వైసీపీని పక్కన పెట్టేశారు. అది అనుమానం వేయాల్సిన పని. పోతే ఓడిపోయిందో గెలిచిందో ఆయన పక్కన పెట్టండి. మీరు పదవులు అనుభవించుకొని ఈ రోజు ప్రజల మీద సానుభూతి చూపించకుండా ప్రజలను రోడ్ల మీద కొడతామంటే మీరు పదవులు అనుభవించారు కదా సార్. ఏంటికి మీరు స్పందించి వెంటనే వాళ్ళు ఓదార్పు ఏంటి పోవటం లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన దాకా మీరు ఎవరే కానీ ఇంటి బయటకు రాలేదు. రైట్ చంద్రశేఖర్ రెడ్డి గారు, రైట్, అర్థమైంది, మీ ప్రశ్న అర్థమైంది. ఇప్పటికే టైం చాలా అయింది కాబట్టి ఆన్సర్ ఇస్తారు రాజశేఖర్ గారు. సార్ ఇప్పుడు వారు చెప్పిన దానికి కూడా నేను ఏకీభవిస్తాను. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆయన మీ పార్టీ సలహాదారు అంటున్నారు, మీ పార్టీ సానుభూతి పరుడే. ఖచ్చితంగా అంటే ఇప్పుడు గెలుపోటములు అనేటువంటిది ఇంకా సహజంగా రాజకీయాల్లో జరుగుతూ ఉంటాయి కాబట్టి దాని గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సింది పరిస్థితులు ఏం లేవు, సహజంగానే ఉంటాయి అవి. కానీ వారు చెప్పింది ఏంటంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘటనలు అరాచకాలను లేదా మర్డర్స్ జరిగినప్పుడు మా నాయకులు ఖచ్చితంగా వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి ఏ విధంగా సహాయం చేయాలో, ఏ విధంగా వాళ్ళని ఆదుకోవాలనేటువంటి దాని మీద ఖచ్చితంగా వెళ్తున్నారు. మరి వాళ్ళకి సమాచారం వారికి లేదేమో చంద్రశేఖర్ రెడ్డి గారికి, కానీ వెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు కూడా ఎక్కడ జరుగుతున్నటువంటి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉంటే ఎమ్మెల్యేలు లేదా ఇన్ఛార్జీలు ఉంటే ఇన్ఛార్జీలు పార్టీ నాయకులు మరి వెళ్ళి పరామర్శించడము, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తెలుసుకోవడం, వాళ్ళు ఓదార్చడం అనేటువంటిది జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన కూడా ప్రారంభించారు. ఈ పరిస్థితుల్ని అడ్డుకట్ట వేయాలని రేపు 24న ఢిల్లీలో ధర్నా చేయాలనే ఆలోచనతో, అంటే కేంద్ర ప్రభుత్వం దృష్టి కూడా తీసుకుపోవాల్సినటువంటి అవసరం. ఇప్పుడు హైదరాబాద్ లో మొన్నటిదాకా మీరే పరిపాలన ఉన్నారు, ఆయన ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి మొన్నటిదాకా చేశారు. ఇప్పుడు ఇక్కడ చేసింది, ఇక్కడ మాట్లాడింది ఢిల్లీకి కనిపించదంటారా? ఢిల్లీ దాకా వెళ్ళాలంటారా? ఉద్దేశం ఏంటి? అంటే ఖచ్చితంగా నెగటివ్ వేలు అడగట్లేదు, అంటే మీ ఉద్దేశం ఏంటంటే మా ఆలోచన ఏంటంటే ఇక్కడ బీజేపీ పార్టీ ఉంది, జనసేన, తెలుగుదేశం, ఈ కూటమి అధికారంలో ఉంది. ఉన్నటువంటి సందర్భంలో మేము ఖచ్చితంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఇక్కడ కూడా అధికారంలో ఉంది ఏపీలో. అక్కడ అన్ని ఇతర పార్టీలను కూడా కూడగట్టుకొని వాళ్ళ యొక్క సహకారంతో ఉద్యమం చేయాలనేటువంటి ఒక నిర్ణయానికి రావడం జరిగింది. మీ లక్ష్యం ఏంటి ఆ ఉద్యమం ద్వారా? ఖచ్చితంగా ఉద్యమం ద్వారా ముందు అడ్డుకట్ట వేయాలా. ఈ అరాచకాలను, ఈ మర్డర్స్ అని, మానభంగాలు ఎన్ని జరుగుతూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. అతి కొద్ది రోజుల్లోనే
ఎన్ని విధ్వంసాలు జరిగిపోయినాయి. కేవలం 40-45 రోజుల్లోనే ఎన్ని విధ్వంసాలు జరిగినాయంటే 5 సంవత్సరాల వీళ్ళ పరిపాలన ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది ఒక్కసారి కానీ ఊహించుకుంటే అది ఊహకు అందనటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. వాటికి అడ్డుకట్ట వేయాలి అని అందుకొరకే దాన్ని ప్రెసిడెంట్ గారి దృష్టికి తీసుకెళ్ళాలి, లేదంటే పిఎం గారి దృష్టికి తీసుకెళ్ళాలి, హోమ్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాలి. అన్ని పార్టీలను కూడా కలుపుకొని ఒక ఉద్యమం లాగా చేసి దీన్ని అడ్డుకట్ట వేయాలి అని మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు ఎవరు స్పందించలేదు. విజయలక్ష్మి గారు వీడియో కాల్ చేశారు డెట్రాయిట్ నుండి, ఒకసారి మాట్లాడదాం. విజయలక్ష్మి గారు నమస్తే అమ్మా, మాట్లాడండి రాజశేఖర్ గారితో. నమస్కారం. నమస్తే అండి. నమస్కారం. గౌరవనీయులైన రాజశేఖర్ గారికి మీకు అన్నీ తెలుసండి. బట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొత్తగా వ్యాపారం బిజినెస్ పెట్టారనుకోండి, వెంటనే రిటర్న్ మనీ కోరుకుంటే వస్తుందా అండి? ఇకపోతే ప్రస్తుతం అధికారంలో ఉన్న కొద్ది కాలంలోనే రాష్ట్రపతి పాలన కావాలి అంటున్నారు. ఏదైనా మీరు అనుకున్నట్టు నేరాలు చేస్తే డిపార్ట్మెంట్ పోలీస్ వాళ్ళు ఉన్నారు, సిఐడి వాళ్ళు ఉన్నారు. మీరు అంత బాధపడాల్సిన పని, దీన్ని అంత ప్రాబ్లం గా చేయాల్సిన పని ఎందుకని మా ఆలోచన. దానికి సమాధానం చెప్పండి. రైట్ అమ్మా. విజయలక్ష్మి గారు తల్లి, మీరు ఒకటి ఇక్కడ గమనించాలా, అధికారంలో ఉన్నటువంటి కూటమి సిఐడి అయినా సరే పోలీసుల వ్యవస్థను కానీ ఈ వ్యవస్థల్ని నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళ డ్యూటీని వాళ్ళని స్వేచ్ఛగా చేసుకొనిస్తే ఇన్ని అరాచకాలు జరుగుతాయా, ఇన్ని మర్డర్స్ జరుగుతాయా? ఇలాంటి అరాచకం ఆంధ్రప్రదేశ్లో అతి కొద్ది రోజుల్లోని వీళ్ళు అధికారంలోకి వచ్చిన వెంటనే జరుగుతాయా? అది మీరు ఒకసారి అర్థం చేసుకోవాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి పోలీసులు స్వతంత్రంగా వ్యవహరించేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో లేరు. కాబట్టే మరి ఇంత గందరగోళం ఆంధ్రప్రదేశ్లో జరుగుతోంది. లా అండ్ ఆర్డర్ మరి ఫెయిల్ అవ్వడానికి కారణం కూడా ఈ వ్యవస్థలన్నీ కూడా కుంటుపడిపోయినాయి కాబట్టే అనేటువంటి విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అందుకే ఉద్యమం మరి మేము సహజంగా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పార్టీ అయినా మేము ఒక 6 నెలలు మరి అవకాశం ఇవ్వాల్సిన పరిస్థితులను ఇచ్చాము కూడా. కానీ జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే మేము ఖచ్చితంగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని ఆదుకోవాల్సినటువంటి పరిస్థితులు, సామాన్య ప్రజలు పరిస్థితులు ఏర్పడ్డాయి. కొత్త ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులు అవుతుంది సార్? మీరు ఇంత పెద్ద విమర్శ చేస్తున్నారు, సమంజసమా? మొత్తం టోటల్ ఫెయిల్ అయింది, ఆధీనంలో ఉంచుకున్నారు, చేస్తున్నారు అనడం ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? అది ఇప్పుడు నేను అందుకే ముందుగా నా మాటలు ఏం చెప్పాను, 6 నెలల వరకు మేము ఎలాంటి విమర్శ చేయకూడదనే అనుకున్నాం. కానీ అధికారంలోకి వచ్చినటువంటి వెరీ నెక్స్ట్ డేనే పార్టీ సెంట్రల్ ఆఫీస్ని కూల్చివేయడం జరిగింది. అక్కడి నుంచి పార్టీ నాయకులు కార్యకర్తల ఆస్తుల్ని ధ్వంసం చేయడం జరిగింది. అందరి నాయకుల మీద కార్యకర్తల మీద దాడులు చేయడం, మర్డర్స్ చేయడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు ఏదైతే మహిళల రక్షణ లేదు అని మాట్లాడారు కదా ఇదే నాయకులు, కూటమిలో ఉన్న నాయకులు, మరి ఈరోజు మహిళలు ప్రతిరోజు ఏదో ఒక చోట మరి ఒక మానభంగాలు జరగడం, మర్డర్స్ జరగడం, ఇవన్నీ జరుగుతుంటే ఎందుకు విన్నకున్నారు, ఎందుకు మాట్లాడట్లేదు, ఎందుకు వాళ్ళు రక్షణ కల్పించలేక పోతున్నారు అనేటువంటి దాని మీద ఆందోళన చెంది మేము ఉద్యమానికి ముందుకు రావాల్సిన లాస్ట్ కాల్ తీసుకుందాం. వెయిట్ చేస్తున్నారు. ఈశ్వర్ రెడ్డి గారు ఫోన్ చేశారు డెట్రాయిట్ నుంచి, ఖతార్ నుండి. ఈశ్వర్ గారు మాట్లాడండి, సమయం తక్కువ. నమస్కారం సార్. నమస్తే అండి ఈశ్వర్ రెడ్డి గారు. బాగున్నారు సార్? మేమైతే బాగున్నాము. ఎలక్షన్ అయ్యింది, అయిపోయింది సార్. కానీ వైసీపీ నాయకుల మీద ఇంత దౌర్జన్యంగా కార్యకర్తల మీద ఇంత చేయడము చాలా బాధాకరమైన విషయం సార్ మాకు. రెండోది, అచ్చెన్నాయుడు గారు చెప్తున్నారు పచ్చబిల్ల కట్టుకొని మీ ఏ ఆఫీస్కైనా వెళ్ళండి, అక్కడ మీకు టీలు ఇచ్చి మర్యాదలు చేసి మీ పని చేసి పంపిస్తారని చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? నిన్న మితిన్ రెడ్డి గారి మీద ఎంపీ గారు అతని మీద అటాక్ చేస్తే కనీసం ఎవరే కానీ ఖండించట్లేదు. ఇది చంద్రబాబు నాయుడికి సరిపోతుందా, పవన్ కళ్యాణ్ గారు సరిపోతుందా? ఇలా చేసుకుంటూ పోయింటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పవన్ కళ్యాణ్ ప్లస్ సీఎం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేది కాదు. అలా ఆలోచించుకోలేదు మా అన్న జగన్మోహన్ రెడ్డి గారు. దీని గురించి మేము చాలా బాధపడుతున్నాం సార్. ఓకే ఈశ్వర్ రెడ్డి గారు, రాజశేఖర్ గారు. సార్, ఇప్పుడు వీటన్నిటికీ మూలము మొట్టమొదటి నుంచి ఎన్నికల దగ్గర నుంచి నాయకులు మాట్లాడినటువంటి తీరు వల్లే ఇంత పరిస్థితి, ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉందండి.
మరి ఒక పక్క సో ఫైనల్గా మీరు అప్పుడు ఢిల్లీలోకి మీరు ఏ లక్ష్యం ఏంటి, ఏం చేయబోతున్నారు ఒకసారి ఫైనల్గా చెప్తారు? చెప్తాను సార్. ఇప్పుడు ఎన్నికల సమయంలో వీళ్ళందరూ రెచ్చగొట్టేటువంటి విధంగా మాట్లాడటం ప్రజల్ని, పవన్ కళ్యాణ్ గారు అలాగే మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, లోకేష్ గారు ఏకంగా రెడ్ బుక్ పెట్టుకోవడమే కాకుండా ఎవరి మీద ఎన్ని కేసులు ఉంటే అంత మంచి పదవి వస్తుందని వాళ్ళని మరి రెచ్చగొట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అవన్నిటి కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా వాళ్ళు మాట్లాడినటువంటి మాటల వల్ల, వాళ్ళు రెచ్చగొట్టినటువంటి తీరు వల్ల ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి సార్. వీటిని అడ్డుకట్ట వేయాలనేటువంటి ఉద్దేశంతో ఢిల్లీలో ఉద్యమం చేయాలనేటువంటి ఒక నిర్ణయానికి మేము రావడం జరిగింది. ఖచ్చితంగా ఆ ఉద్యమం తర్వాత రాష్ట్ర పరిస్థితులు కొన్ని మెరుగవుతాయి. ఇప్పుడు జరుగుతున్నటువంటి అన్ని కూడా అరాచకాలన్నీ కూడా ఆగిపోతాయని మేము ఆశిస్తా ఉన్నాం. ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధి కూడా కుంటుపడిపోతుందండి. ఇలాంటి పరిస్థితులు ఉంటే పెట్టుబడిదారులు ఎవరు వచ్చేటువంటి పరిస్థితులు ఉండదు ఆంధ్రప్రదేశ్కి. ఏదైతే మరి ఈ అరాచకాలను చూస్తే ఎవరు కూడా ముందుకు రారు, వెనక్కి వెళ్ళే పరిస్థితులు ఉంటాయి. రాష్ట్ర అభివృద్ధి అనేటువంటిది కూడా జరగదు. రాష్ట్ర అభివృద్ధిని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది నా ఉద్దేశం. రైట్ సార్, థ్యాంక్ యూ రాజశేఖర్ గారు. ఆ వార్తకి వచ్చి మాతో కాలర్స్తో మాట్లాడినందుకు థ్యాంక్ యూ. అండ్ ఇక మరి ఢిల్లీలో జగన్ ఏం చేయబోతున్నారు, ఏం చెప్పబోతున్నారు, ఈ ఉత్కంఠ అయితే ఉంది. చూద్దాం అది ఆ రోజు వైసీపీ ఏం చేస్తుంది, ఏం చెప్తుంది అనేది. ఇది ఇవాళ వారధి. చూస్తూనే ఉండండి TV9.